ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మా అందరితో కలిసి మీరు కూడా మరి దేవుని యొక్క వాగ్దానాలు వింటూ రాసుకుంటూ ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తూ ఆ వాగ్దానాన్ని పట్టుకుంటున్నారని నమ్ముచున్నాను. ఈరోజు వాగ్దానం చేద్దాం. యోహాను సువార్త 12:46. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. వెలుగు అనేది చాలా అవసరము. నా యందు విశ్వాసం ఉంచేవాడు చీకట్లో ఉండకుండా నేను వెలుగుగా వచ్చాను. దేవుడు మన చీకటి జీవితాన్ని తొలగించడానికి వచ్చాడు. చీకటి పడుకోవడానికి మాత్రమే బాగుంటుంది, వెలుగు పని చేయడానికి బాగుంటా ఉంటుంది. నువ్వు వెలుగులో ఉన్నప్పుడు నువ్వు పని చేసే శక్తి, దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంటే పని చేయగల శక్తి వస్తూ ఉంటుంది. అంతేకాదు వెలుగులో మనం పనిచేసి ప్రతిఫలాలు మనము పొందుకుంటూ ఉంటాము. చీకటిలో కూర్చున్న ప్రతి ఒక్కరూ మరి బాధతో, పెయిన్తో, మరి ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో. ఆధ్యాత్మికంగా చీకటి అంటే అదే, ఏమీ లేని వారుగా ఉండడం. కానీ వెలుగు ఎప్పుడైతే వస్తుందో ఒక నూతన దినం, ఒక నూతన జీవితం, ఒక నూతన భవిష్యత్తు దేవుడు మన కొరకు దయచేస్తూ ఉంటున్నాడు. బైబిల్ వాక్యం ఏముందంటే మత్తయి 4:12 నుంచి చూస్తే, చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలకు ఒక గొప్ప వెలుగు వారు చూచారు, వెలుగు ఉదయించిందనే మాట మనము చూస్తూ ఉంటున్నాము. ఆయన ప్రకాశించినప్పుడు, ఆయన జోక్యం చేసుకున్నప్పుడు నీ జీవితంలో చీకటి అనేది ఉండదు. చాలా మంది అంటూ ఉంటారు, అమ్మ మీ ఇంట్లో చీకటి కనబడుతుంది, అమ్మ మీ హృదయంలో చీకటి కనబడుతుంది. చీకటి పాపానికి సూచన, శాపానికి సూచన. చీకటి అనగా మనకి ఎటువంటి సంతోషము లేని జీవితానికి సూచన. ఈరోజు నీకున్న చీకటి తొలగింపబడ్డానికి నా ప్రభు, నా దేవుడు విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును తీసుకురావడానికి, ప్రకాశించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. టుడే వేర్ ఎవర్ యువర్ సిట్టింగ్, ఏ పరిస్థితిలో అయితే నువ్వు ఉన్నావో నీకు ఒక గొప్ప వెలుగు రాబోతుంది. ఏ ప్రశ్న కలిగి ఉన్నావో నీకు ఒక గొప్ప జవాబు రాబోతుంది. ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్య అంతా కూడా తీర్చబడి దేవుడు నీ జీవితంలో వెలుగు, సంతోషం, సమృద్ధి, సంతృప్తి, స్వస్థత ఇవన్నీ కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, ప్రభా నాలో వెలిగించండి, నా మార్గం మీద వెలుగు ప్రకాశింప చేయండి. అలాగే నాతో పాటు మీరు కూడా రండి. నేను అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో మీరు ఉంటే నా మార్గం సరారం అవుతాయని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారని కోరుతూ మీతో కలిసి నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, అయ్యా యేసయ్య, మా జీవితాలునైనా వెలుగు లేని జీవితాలు, భారమైన జీవితాలు, మోసుకునే జీవితాలనైనా ఆ బరువు బాధ్యత అంతా నాయన నువ్వు దించేసి వెలుగును ప్రకాశింప చేస్తున్న విధానం బట్టి నీకు వందన. రానున్న దినాల గొప్ప కార్యాలను చేస్తున్నందుకు నీకు వందన. రానున్న దినాల్లోనైనా ప్రభ చీకట్లో కూర్చున్న ఈ రోజు గొప్ప వెలుగు వారి జీవితంలోనూ తీసుకురాబోచిన విధానం బట్టి నీకు వందన. నీతి సూర్యుడిగా ఉదయించబోచినందుకు నీకు వందన. వారి జీవితంలో ఆ దుఃఖాన్ని తొలగిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చక్కయ్య జీవితానికి దేవుడు వచ్చి గొప్ప వెలుగు ఇచ్చినట్టుగా నీ జీవితంలో దేవుడు అడుగుపెట్టి, నీ ఇంట్లో దేవుడు అడుగుపెట్టి, నీ హృదయంలో అడుగుపెట్టి గొప్ప వెలుగు ఇవ్వబోచున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో షైన్ ఆన్ మీ లార్డ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.